మొన్ననే 'రణబీర్ కపూర్‌ది' 'రామాయణ' అయితే ట్రైలర్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ అయితే నాకైతే వరస్ట్ అనిపించింది. అంటే ముఖ్యంగా విజువల్స్ అనేవి ఏదైతే ఉందో అదైతే అస్సలు బాలేదు. నాకేమనిపించిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి తీసినట్టుంది. సో ఈ ట్రైలర్ గురించి ఈరోజైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఏసుకోండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో విషయం దగ్గరకొచ్చేస్తే 'రణబీర్ కపూర్' అయితే సెట్ కాలేదని చెప్పాలి. ఇక్కడ 'రణబీర్ కపూర్' వచ్చేసి మంచి యాక్టర్. దీని గురించి ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ 'రణబీర్ కపూర్' మాత్రం రాముడి క్యారెక్టర్ లో సెట్ కాలేదని చెప్పాలి. అంటే 'రణబీర్ కపూర్' ఫేస్ లో ఆ కళ అనేది లేదని చెప్పాలి. ఇంకా హీరోయిన్ విషయం దగ్గరకొచ్చేస్తే హీరోయిన్ కూడా అలానే ఉంది. సీత రోల్ లో సాయి పల్లవి అయితే అస్సలు సెట్ కాలేదు. అస్సలంటే అస్సలు సెట్ కాలేదు. చెప్పాలంటే బాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. శ్రద్ధా కపూర్ కావచ్చు, కైరా కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ అయినా కూడా సాయి పల్లవిని ఎందుకు చూస్ చేసుకున్నారో అర్థం కావట్లేదు. సో ఈ ట్రైలర్ లో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సీత రోల్ లో చేసిన సాయి పల్లవి అని చెప్పాలి. అంటే కేవలం వీళ్ళు మాత్రమే కాదు, సినిమాలో చేసిన చాలా క్యారెక్టర్స్ కూడా ఇలానే ఉంది. కాస్తో గొప్ప సెట్ అయిన క్యారెక్టర్ అంటే యష్ అని చెప్పాలి. యష్ అయితే రావణాసురుడి రోల్ లో సెట్ అయ్యాడు. ఇక్కడైతే యష్ వచ్చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పాలి. ఇంకా ఈ ట్రైలర్ లో లక్ష్మణుడి ఫేస్ ని కూడా సరిగా అయితే చూపించలేదు. లక్ష్మణుడు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. సో కొంచెం బాగా చూపించుంటే బాగుండేది. సో ప్రెసెంట్ అయితే ఈ ట్రైలర్ లో హనుమంతుణ్ణి చూపించలేదు. ఇంకా ఈ ట్రైలర్ లో ఇంకో నెగిటివ్ ఏంటంటే విజువల్స్ అనేవి సరిగలేదు. ఓవరాల్ గా చూసినట్టయితే విఎఫ్ఎక్స్ అనేది సరిగలేదని చెప్పాలి. ఈ ట్రైలర్ అయితే నాకైతే ఒక యానిమేషన్ లా అనిపించింది. అంటే జాపనీస్ యానిమేషన్ లా అనిపించింది. అయితే మీకు కూడా ఇలా అనిపించుంటే కామెంట్ చేయండి. అంటే ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి చేసినట్టుంది. ఇక్కడ రామాయణం అంటే మంచి స్టోరీ. అలాంటి స్టోరీని చాలా బాగా చూపించొచ్చు. కానీ వీళ్ళు మాత్రం అలా చూపించలేకపోతున్నారు. ఇంకా ఈ సెట్టింగ్ కూడా సరిగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. అంటే నాకైతే ఏదో సీరియల్ ని చూసినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే ఈ ట్రైలర్ లో చాలా నెగిటివ్స్ ఉన్నాయని చెప్పాలి. అంటే ఈ సినిమాని రియల్ లొకేషన్స్ లో తీసుంటే ఇంకా బాగుండేది. అంటే రియల్ లొకేషన్స్ లో తీసుంటే ఇంకా బాగా సెట్ అయ్యేదని చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 4,000 కోట్లు పెట్టి ఈ సినిమాని తీస్తున్నారని చెప్పారు. 4,000 కోట్లు అంటే అవతార్ ఇంకా అవెంజర్స్ ఆ రేంజ్ లో బడ్జెట్ అని చెప్పాలి. అలాంటి బడ్జెట్ తో వస్తూ రియలిస్టిక్ గా చూపించలేకపోతున్నారు. సో ఇలాంటివి జరిగితే ఇండియన్ సినిమా అనేది బాగుపడదని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ కూడా సరిగా అయితే లేదు. ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు మ్యూజిక్ అనేది సరిగా ఇచ్చుంటే బాగుండేది. సో నాకైతే ఈ ట్రైలర్ వచ్చేసి వరస్ట్ అనిపించింది. సో చూద్దాం ఈ సినిమా రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో. అయితే మీకు ఈ ట్రైలర్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.